అండి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ డే మహి స్కూల్‌కెళ్ళొచ్చిన దగ్గర నుండి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. అదే ఈ వీడియో. ఇంకా అక్కడికెళ్ళడానికైతే నేను కుక్ చేస్తున్నాననమాట. అమ్మ అయితే రైస్ కడిగి పెట్టారు. ఇంకా అక్కడ కొంచెం రేకులు కదా! వండుకోలేనమ్మా అంటే ఇక్కడ నుండి కర్రీస్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. మేము ఎలాగో వెళ్తున్నాం అని తీసుకువెళ్తున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా బంగాళదుంప ఫ్రై ఒకటిను, వంకాయ ఫ్రై ఒకటైతే చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడుతున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు కొంచెం బావుంటాయన్నమాట ఎక్కువేసుకుంటే. ఈ పచ్చిమిరకాయలు ఏంటంటే కొంచెం కారం తక్కువ పచ్చిమిరకాయలండి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత టమోటాలైతే మంచిగా వేయించుకోవాలన్నమాట నూనెలో. నేను ముందే బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ టమాటాలు వేసిన తర్వాత 2, 3 నిమిషాలు మగ్గబెట్టుకుంటే మంచిగా మగ్గుతాయన్నమాట. టమాటాలు కూడా మెత్తగా ఉడకాలి. టమాటాలు కూడా ఆయిల్‌లో. ఫ్రైలకేంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. ఇది బంగాళదుంప ఫ్రై అనమాట. మా అమ్మ చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు కూరగాయల్లో కూడా అంత టేస్ట్ రావట్లేదనమాట. ఇంకా ఇవి టమాటాలు కూడా ఉడికిన తర్వాత కొంచెం పసుపయితే యాడ్ చేసుకోండి. నేను పసుపు కొంచెం ఎక్కువగానే వాడతాను. ఇంకా టమాటాలు ఉడికినాయా లేదని చెప్పేసి గరిటెతో అయితే ఇట్లా చూస్తున్నాననమాట. పసుపేసిన తర్వాత ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బంగాళదుంపలు పీల్చేస్తాయి కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఫ్రైలకొచ్చేసేసి సాల్టును పులుసు కూరలకొచ్చేపాటికి కల్లుప్పు అయితే బావుంటుందనమాట. అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు మంట పచ్చిమిరపకాయలు వాడే లెక్కయితే కారం కొంచెం తక్కువగా వేసుకోండి. ఇదే కర్రీని వేరే వాళ్ళు మామూలుగా వేరే వేరేగా కుక్ చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఏస్తారు కారానికి బదులు. ఇక్కడైతే నేను ధనియాల పొడైతే ఏస్తున్నానండి. జీలకర్ర వేసాను కాబట్టి జీలకర్ర పొడి యాడ్ చేయట్లేదు. వేడి ఎక్కువ చేస్తదని చెప్పేసి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇప్పుడే జీలకర్ర పొడి, పొడి మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువగా ధనియాల పొడైతే వేస్తున్నాననమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను పొడి మసాలా అయినా సరే, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏదైనా సరే. అవ్వగానే మళ్ళా సరుకులు తెచ్చుకున్న వెంటనే డబ్బాలేమన్నా ఖాళీగుంటే వాటిలో ఇంకా వేయించి పొడి చేసుకొని డబ్బాల్లో అయితే పోసేస్తాననమాట. ఇంకా బంగాళదుంపలు ఉడికిచ్చినయి ఉన్నాయి కదా! అవి కూడా ఏసుకొని లైట్‌గా గరిట మరి వాటిని తిప్పుతూ ఉంటే ఏమైతుందంటే చిదురైపోతాయనమాట. మెత్తగా ఉడికిపోయినాయి కదా! అవి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కూరని. అడుగంటుతూ ఉంటుందనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. కొంతమందేంటంటే బంగాళదుంపలు బాగా ఫ్రై చేసేస్తారు. అడుగున కొంచెం నల్లగా అయిపోతుందనమాట. అది కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారనమాట. మామూలుగా అయితే నేనైతే లైట్‌గానే అమ్మ అయితే ఇంటి దగ్గర పచ్చి పులుసు చేశారు. కార్తీక్‌కి పచ్చి పులుసు ఇష్టం అని చెప్పేసి. కార్తీక్ అయితే వచ్చాడనమాట. ఇక్కడికి రాలేదు. డైరెక్ట్‌గా అమ్మ దగ్గరికైతే వెళ్ళాడనమాట. చెప్పాను కదా! మీకు ముందు వీడియోలో రేకులది తీసేస్తున్నా అని చెప్పేసేసి. ఇంకిక్కడ వంకాయ ఫ్రైలోకి ఆయిల్ అయితే వేసుకున్నామండి బాండీ పెట్టుకొని. అందులో కూడా పోపు దినుసులనమాట. ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని ఎండుమిరగాయలు మీకు ఇష్టమైతే వేసుకోండి. మేము ఎండుమిరగాయలు ఫ్రైల్లో గానీ, కర్రీస్‌లో బాగా ఎక్కువగా తింటామనమాట. ఎండుమిరగాయలైనా, పచ్చిమిర్చి అయినా. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ఫ్రైకి గానీ, బీరకాయ ఫ్రైకి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఉల్లిపాయ అయినా సరే. ఇంకా ఈ ఫ్రైలో ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా కొట్టేసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను గదా! అందుకని చెప్పేసి నేనైతే వెల్లుల్లిపాయలేమి వేయలేదనమాట. ఇంకా వంకాయలైతే శుభ్రంగా క్లీన్ చేసి నీళ్ళల్లో సాల్ట్ వేసి ఇవైతే కట్ చేసి పెట్టాననమాట. అవైతే ఇప్పుడు వేసేసి మెత్తగా మొత్తం అవంతా కలిసేటట్లు తిప్పేసుకోవాలనమాట గరిటెతో. ఇది నాకు బాండీ చిన్నదయిపోయింది ముక్కలు వేసినప్పుడు. తర్వాత కొంచెం అయిందనమాట కూర. అరకిలో వంకాయలనమాట ఇవి. ఇంకా అక్కడే అమ్మ మాకు రైస్ అయితే కడిగి పెట్టేశారు కదా! ఇక్కడ నుండి ఇంకా మేమైతే కర్రీస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతదండి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. నాకు హడావుడి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను నేను. అడుగంటుతుందనమాట. చూసుకొని గరిటెతో తిప్పుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ అట్లా మగ్గిన తర్వాత పసుపైతే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చూసారు కదా! ఇక్కడ అడుగంటుతుందనమాట. అడుగంటకుండా చూసుకోవాలి. కారం, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పొడి మసాలా ఉంటే యాడ్ చేసుకోండి.
ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులో ఒకవేళ సాల్ట్ కర్రీస్‌లో ఎక్కువైతే గనక బంగాళదుంపని తురుముకొని వేసుకోండి. బంగాళదుంప సాల్ట్‌ని లాగేసుకుంటదనమాట ఉప్పుని. మా చిన్ని అక్క చెప్పారు ఈ టిప్ అయితే. ఇంకిక్కడొచ్చేసి నేను ధనియాల పొడైతే యాడ్ చేశానండి. జీలకర్ర ఏస్తున్నాను కదా! ఇంక జీలకర్ర పొడి ఎందుకులే అని జెప్పేసి నేను జీలకర్ర పొడైతే యాడ్ చేయలేదు. ఇంకా మొత్తం ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే మంచిగా ఏసుకోండి. వండినయన్నీ బౌల్‌లోకి తీసుకున్నాననమాట. తీసుకొని ఇంక అమ్మ దగ్గరికెళ్ళడానికి నా దగ్గర ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో అన్ని వాటర్ బాటిల్స్ వాటర్ పట్టాను. కొన్ని సోడా అయితే తీసుకున్నాననమాట. అమ్మ తీసుకురమ్మన్నారు. కొబ్బరి నీళ్ళు ఒకటే తీసుకున్నాము. ఇంకా పక్కన పెట్టాననమాట. మా బాబు గూడా స్కూల్ నుండి వచ్చేసాడు. ఇంకా తను గూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంక మేము ఇద్దరమే కలిసి వెళ్ళామనమాట. శ్రీనివాస్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు బండేసుకొని. మేమైతే ఇంకా ఆటోలో అయితే వెళ్ళాల్సింది. బాబు అయితే ఇంకా 12:30కి వచ్చాడనమాట. హాఫ్ డేస్ అనమాట సోమవారం వరకి. సోమవారం నుండి ఫుల్ డేస్ అనమాట. పాపం బ్యాగ్ అవి మొయలేకపోయాడనమాట. ఇంకా చాలా బరువున్నాయి బుక్స్ అవన్నీ. ఇంకా మా బూస్టీ గాడయితే చూస్తున్నాడు ఇంకా వాళ్ళ అన్నొచ్చాడని జెప్పేసి. ఇంకా తను కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాడండి మా బాబు. నేను వీడియోస్‌లో ఏమైనా శారీస్ అవన్నీ చూయించినా, జ్యువెలరీ చూయించినా కూడా మీరు దయచేసి అవి పర్చేస్ చేయొద్దు. కావాలి అనుకుంటే తీసుకోండి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయయితే అందరూ కొనలేరు కదండీ! మామూలుగా నేను తీసుకున్నయయితే వీడియోలో చూపిస్తున్నాననమాట. ప్రమోషన్ వీడియోస్ అట్లాంటియేమీ లేవండి. ఇంకిక్కడొచ్చేసి బుక్స్ అవన్నీ తీసి మా బాబు పక్కన పెడుతున్నాడనమాట. ఇంకివన్నీ మా అమ్మకి సరుకులు తీసుకెళ్ళే కవర్‌లో అయితే పెట్టేసి ఇంకా ఆటో అయితే వచ్చింది. ఓలా అయితే బుక్ చేసుకొని ఇంకైతే వెళ్తున్నామనమాట. ఇంక దయచేసి నేను చెప్పింది మాత్రం ఒకసారి గమనించండి. నేను ఏ శారీస్ తీసుకున్నా గూడా, ఏ జ్యువెలరీ తీసుకున్నా దయచేసి నేను ఇక నుండి అక్కడ షాప్ పేర్లు గాని ఏమీ చెప్పను. మామూలుగా తీసుకున్నా గూడా తీసుకున్నానని చెప్తానంతే. పలానా చోటైతే తీసుకున్నానని చెప్పను. దానివలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. ప్రమోషన్స్ అనేది చేయకూడదని జెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. మామూలుగా నాకు ఇప్పటివరకు ఏం రాలేదండి. మనది బుజ్జి ఛానలే కాబట్టి ముందు గూడా నేను ఎలాంటియి చెప్పకూడదు, చేయకూడదని అయితే డిసైడ్ అయ్యాను. మా మామయ్య వాళ్ళు అమౌంట్ ఇస్తారు కాబట్టి వాటిలతో నేను తీసుకుంటాను ఏవైనా సరే. కొంతమందికి అలా ఉండదు కదా! చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ప్రతీదీ తీసుకోవాలంటే తీసుకోలేరు కాబట్టి నేను దాని గురించనే ఉద్దేశించి చెప్తున్నాననమాట. ఇక్కడైతే అమ్మ దగ్గరికైతే వచ్చాను నేను. దయచేసి గమనించగలరు మీరు. ఎవరు గూడా నేను తీసుకున్న డ్రెసెస్ లింక్స్ అట్లాంటివి ఏమీ నేను చెప్పనండి ఇంకా. మామూలుగా నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇంకా ఇప్పటివరకు ఏ ప్రమోషన్స్ చేయలేదు. మామూలుగా మీకు నచ్చితే తీసుకుంటారని ఇంతకుముందు వీడియోలో చెప్పాననమాట. పలానా చోట తీసుకున్నానని. అదనమాట విషయం. ఇక్కడొచ్చేసి కార్తీక్ అయితే భోంచేస్తున్నాడు. అమ్మ అయితే పచ్చి పులుసు, ఆమ్లెట్ అయితే వేశారనమాట. మా బాబు గూడా వచ్చిన తర్వాత అమ్మ పచ్చి పులుసు, ఆమ్లెట్ ఏస్తే తనైతే తినేసాడు. ఇంక అమ్మ అయితే నాకు పక్కన టీ అయితే వేడి చేస్తున్నారు. ఇంక నేనేం తీసుకొచ్చాననేది చూసి కార్తీక్ ఏమైనా తింటాడేమో అని చెప్పేసి తనకి కర్రీస్ అయితే వడ్డిస్తున్నారనమాట. ఇంకిక్కడైతే వర్క్ జరుగుతుందండి మా మామయ్యోళ్ళ ఇంటి దగ్గర. అక్కడికైతే వచ్చాననమాట. చూస్తున్నారు కదా! ఆగర్‌లో ఏవో అంటారు వీటిని. ఇవైతే ఇక్కడ పని చేస్తున్నారనమాట. ఇక్కడికైతే మా బాబు, నేనైతే వచ్చాము. ఇంకా శ్రీనివాస్ గారు గూడా ఇక్కడే ఉన్నారనమాట. కార్తీక్ దగ్గరుండి చేయిస్తున్నాడిక్కడ. కార్తీక్ గూడా అందుకేనండి ఇక్కడికొచ్చాడు. అమ్మ దగ్గరికి, నా దగ్గరికి రాకోకుండా. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందనమాట. 2 నెలల్లో ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ పక్కన ఇల్లుంది గదా! అక్కడైతే సిమెంట్ బస్తాలైతే పెట్టారు. ప్రతి ఇంటికి చెట్లుంటాయండి. ఇది పల్లెటూరనమాట. ఊర్లోకొస్తే తప్ప ఇక్కడ ఊరుందనేది తెలియదు. దూరం నుండి చూస్తే ఏంటంటే చాలల్లో మామూలుగా చిన్న చిన్నవి గదుల్లా కడతారు కదా! అట్లా కనిపిస్తాయి దూరం నుండి చూస్తే ఈ ఊరు మాత్రం. లోపలికొస్తే ఊరుందని తెలుస్తది. ప్రతి ఇంటికి 4, 5 చెట్లుంటాయండి. చాలా బావుంటుంది ఈ పల్లెటూరైతే. కాకపోతే ఇక్కడ బస్ ఫెసిలిటీస్ లేవనమాట. ఏదైనా సరే వెహికల్స్ మీద వెళ్ళటమే. వెహికల్ ఉంటే ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయారనమాట. హాస్పిటల్స్ ఉండవు ఇక్కడ. ఏమి ఉండవనమాట. పల్లెటూరు, బాగా పల్లెటూరు. ఇంకిక్కడొచ్చేసి అమ్మయితే ఇంకా అన్నం అయితే వడ్డిచ్చారు మాకు. అదైతే వీడియో షూట్ చేయలేదండి నేనింకా. ఇంక అమ్మయితే తిన్నవి క్లీన్ చేసి ఇస్తున్నారనమాట నాకు పట్టుకోమని జెప్పేసి. నేను ఇంకైతే లోపల పెట్టాను. ఇంక లోపలైతే కార్తీకును, శ్రీనివాస్ గారైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకేమైనా అవసరం అవుతాయా? ఇంకెంత బడ్జెట్ పడుతుంది ఏంటనేది. ఇక్కడైతే మొత్తం ఇంటికి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. ఈ వర్క్ ఏంటనేది నాకు తెలీదండి. ఆగర్లని చెప్పాను.
ఇంకా ఇంటి వరకు ఇలా అయితే జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చాననమాట బాగుందని చెప్పేసి. అక్కడ నుండి ఇక్కడికి ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అయితే టీ వేడి చేసి ఇచ్చారు. పని వాళ్ళకి కొంచెం వాటర్ కావాలంటే ఇంకా ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి వచ్చాననమాట. ఇంతలోకి కార్తీక్ అయితే టీ తాగుతున్నాడు. ఇంక నాకు కూడా ఇచ్చారు అమ్మ అయితే. ఇంక టీ అయితే తాగుతున్నాం అనమాట. ఈ విలేజ్ ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఇక్కడ. మా అమ్మగారు వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ వారు ఇద్దరు కాలం చేశారులెండి. ఇక్కడైతే అమ్మ పెట్టిన చెట్లకి పూలైతే పూసాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఖాళీ చేసేసి మామయ్యోళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నారు కదండీ! అక్కడికైతే వెళ్తారు. అక్కడైతే పూలు పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదు. ఉన్న చిన్న స్థలంలోనే ఇల్లొచ్చేసిందనమాట. ఈ పూల మొక్కలన్నీ ఏమైపోతాయని అమ్మయితే ఆలోచిస్తున్నారు. నేను కుండీల్లో పెట్టుకుందాం అంటే మేము ఉండేది అద్దిల్లే కదా! ఇంత పెద్ద పెద్ద చెట్లంటే కొంచెం చూడాలింకా. అక్కడ పెడతారో లేదంటే కుండీలేమైనా తీసుకెళ్తే కుండీల్లో పెడతారో. మొక్కలన్నీ చాలా పెద్ద పెద్దగయినాయండి. జామ చెట్టుకి గూడా చిన్న చిన్న పూతొస్తుందనమాట. చూసారు గదా! కనకాంబరం చెట్టు చాలా పెద్దగా అయింది. పక్కన మందార చెట్లున్నాయి. ముద్ద మందారాలున్నాయి. చాలా రకాలైతే పూల చెట్లయితే పెట్టారు. నూరు వరహాలైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టారనమాట అమ్మ. చాలా చెట్లున్నాయి ఇక్కడైతే. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నట్లు ఇట్లయితే జరుగుతుందనమాట. ఇక్కడే ఉంటారనుకోని మేమైతే పూల చెట్లు అవన్నీ తీసుకొచ్చాము. అమ్మయితే ఇంకా అనుకోని కారణాల వలనైతే అక్కడికి వెళ్ళాల్సొస్తుందనమాట. ఇంకిక్కడైతే మేమైతే బయలుదేరుతున్నాం. చూసారు కదా! రామఫలం చెట్లు, సీతాఫలాలు, ఇక్కడ మహాలక్ష్మీమాను ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట చెట్లయితే. ప్రతి ఇంటికి చెట్లుంటాయండి. పచ్చగుంటది. చూస్తున్నారు గదా! ఆ వేప చెట్టు గూడా ఎప్పుడో మా అమ్మగారు చిన్నప్పుడు చెట్టనమాట అది. అట్లాగే ఉంది. పూజ చేస్తారు అక్కడైతే. ఇంక మేమైతే ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట ఇంటికెళ్ళడానికి. ఇంక అమ్మయితే వెళ్ళిరండి అని చెప్తుంది. కార్తీక్ గూడా బాయ్ చెప్తున్నాడిక్కడ. ఈ వీడియో తీస్తున్నాను నవ్వుతున్నారనమాట. చిన్న చిన్న విషయాలు గూడా వీడియో తీస్తుంది. యూట్యూబర్స్ అంటే ఇట్లాగే ఉంటారనమాట అది ఇదని. చూసారు కదా! రోడ్లు ఇలా ఉంటాయండి. అందుకే బస్ రాదిక్కడికి. రోడ్లంతా పాడైపోయినాయనమాట. ట్రాక్టర్స్ అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అటు సైడ్, ఇటు సైడ్ కాలువుంది. మరి దాని వలన రోడ్ ఇట్లా అయిపోయిందని అన్నారనమాట. నాకు తెలీదు. ఇంకా పొలాల్లో అయితే వరైతే వేస్తున్నారనమాట ఇప్పుడే. బాగున్నాయి చక్కగా. రోడ్లు, చెట్లు మొత్తం. నాకిట్లా అంటే ఇష్టం. అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. చూసారు కదా! రోడ్ సైడ్ అంతా తాడి చెట్లు బాగున్నాయన్నమాట. ఈ సంవత్సరం మేము తాటికాయలు తినలేదండి. కార్తీక్ అయితే ప్రతిసారి వచ్చేవాడన్నమాట. తాటికాయలు కోసివ్వడానికి సారీ. ఇంకిక్కడైతే మేము ఇంటి దగ్గరికెళ్తే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మధ్యలో అయితే వీడియో తీస్తున్నాను నేనింకా. మా బాబుని చూడమని చెప్తున్నాను. నా ఫేస్ అయితే ఇట్లా ఉండదండి. ఇది ఫిల్టర్ అనమాట. నా ఫేస్ మొత్తం మచ్చలుంటాయి. ముఠాలు మచ్చలు. మా బాబు పడుకునేటప్పుడు అలవాటనమాట. నా బుగ్గలు గిల్లుతా పడుకుంటాడు. ఆ అలవాటుతో నా ఫేస్ మొత్తం నల్ల మచ్చలొచ్చేసినాయనమాట. ముఠాల మచ్చలు. ఇట్లా అయితే ఏముండదు నా ఫేసు. ఇది ఫిల్టర్ అనమాట యూజ్ చేశాను. ఇక్కడైతే మా బాబుకి రఫ్ బుక్ అని చెప్పేసి తీసుకొనొచ్చాం. ఆ షాప్ ఆంటీ గూడా అడుగుతుంది, "మీ మమ్మీ ఏంటి వీడియోస్ తీస్తుందని." ఇంటికొచ్చాం అనమాట ఇంక సాయంత్రం పూటయితే. అమ్మ దగ్గర నుండి వచ్చేపాటికి సాయంత్రం 5:30, 6 అట్లా అయిందండి. ట్యూషన్ టైం గూడా దాటిపోయింది. ఇంకా అమ్మకి తీసుకెళ్ళినవి ఖాళీ చేసి ఇచ్చారనమాట తోమేసి. అవైతే తెచ్చుకున్నాను నేనింకా. ఇంక మేము వెళ్ళడం ఆలస్యండి. మా డాగీస్ అయితే మాకు వెనకాలే వచ్చేస్తాయన్నమాట. పోట్లాడతాయి. ఎక్కడికెళ్లారు ఇప్పటివరకి లేరు అది ఇది అని చెప్పేసి. చూసారు కదా! మా బూస్టీ గడైతే అస్సలు బుజ్జిగా వస్తాడన్నమాట. భలే ముద్దుగా ఉంటాడాడు. ఇంకిక్కడైతే మేము ముగ్గురం కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా శ్రీనివాస్ గారైతే ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కెళ్ళడానికని వస్తున్నారు. ఇంకా బూస్ట్‌కి ఫుడొస్తే పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇచ్చారనమాట. అదైతే తీసుకొచ్చి లోపల పెట్టి ఇంకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోతున్నారు ఈవినింగ్. నా వీడియోస్ మామూలుగా నేనేం చేస్తాను ఏంటనేది మాత్రమే ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ ఉండదు. నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఏం చేస్తాననేది మాత్రమే నా వీడియోస్‌లో ఉంటుంది. దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకిక్కడైతే ఈవినింగ్ రైస్ అయితే కడిగి పెడుతున్నాను. ఇదివరకు టిఫిన్ అయితే సెక్షన్ ఉండేది. నేను చెయ్యి నొప్పి వల్ల చేయలేకపోతున్నానండి. ఇంకా పిల్లలకి మా బాబు ఉన్నాడు కదా! తన కోసమైనా చెయ్యాలి. ఇంక తనైతే ఎగ్స్ తినట్లేదు. బాదం నానబెట్టినా కూడా ఒక 10 నానబెడితే 3, 4 తింటున్నాడు. వద్దని పక్కకు తోసేస్తున్నాడు ఇంకా మా బాబైతే. ఇంకిక్కడైతే రైస్ కడిగిన వాటర్ మొక్కలకి పోస్తాను కదా! అందుకని ఒక గిన్నెలో అయితే తీసుకొని అవైతే క్లీన్ చేసిన నీళ్ళు మొక్కలకైతే పోస్తానండి. చూడాలి ఇంకా చాలా వీక్‌గా పుట్టాడనమాట మా బాబు. తను ఏది తినమన్నా సరిగ్గా తినడు. చూడాలి ఇంకా తనకి కొంచెం కొంచెంగైనా పెట్టడానికి ట్రై చేయాలి. మా అమ్మ అయితే ఆమ్లెట్ ఏసి పెట్టిందని చెప్పాను గదండీ! మా బాబుకి గూడా అమ్మమ్మ అట్లే ఆమ్లెట్ కావాలి అని అన్నాడు. అమ్మమ్మని అనడు. రాణి మా అమ్మ అని అంటాడనమాట మా అమ్మని. ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇంకా. మా బాబుకి ఇంకా వర్క్ ఇచ్చారు గదా! ఆ వర్క్ అయితే చేస్తున్నాడనమాట ఇంకా. ఏం చేస్తున్నావు ఏంటి అనేది మా బాబునైతే అడిగాను. ఇక ఇక్కడైతే స్నానానికైతే వెళ్తున్నాడు. బట్టలయి అక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడైతే స్నానం చేసొచ్చి వర్క్ అయితే చేసుకుంటున్నాడనమాట మా బాబు. ఏం చేస్తున్నావు నాన్న అంటే,
టేబుల్స్ రాస్తున్నానని చెప్పాడనమాట. ఇవన్నీ పొద్దున బుక్స్ తీసుకెళ్లారు కదా! వాటిలో అయితే ఏమి రాయలేదనమాట. పేజెస్‌లో చెప్పారు. రఫ్ నోట్ బుక్‌లో రాసుకోండి. సోమవారం నుండయితే క్లాసులు జరుగుతాయని జెప్పేసి. ఇంకిక్కడ మా బాబు ఏం జేస్తున్నాడనేది నేను చెప్తున్నాననమాట. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. నాకీ ఇక్కడ పక్కనంతా మొటాలుంటాయండి. మీకు కనిపిస్తది. ఫిల్టర్ యూజ్ చేశాననమాట నేను. ఫేస్ అయితే ఇలా ఏం ఉండదు. ఫేస్ తెల్లగానే ఉంటది. కాపోతే మచ్చలుంటాయనమాట. మా బాబుకి గిల్లిన మచ్చలు అట్లా ఉన్నాయనమాట. చూడటానికి బాలేదని జెప్పేసి ఫిల్టర్ అయితే యాడ్ చేశాను నేను. ఉన్న ప్రాబ్లమ్ చెబుతున్నానండి. ఏమి అనుకోవద్దింకా. ఇవన్నమాట మా బాబు రాసింది. ఇంకిక్కడైతే ఆమ్లెట్ ఏమన్నా అని చెప్పాడని చెప్పాను గదా! మా బాబు. రాణిమామ ఏసినట్లే కావాలంటున్నాడు. కారం, సాల్టు, జీలకర్రేసేసి కొంచెం వాటర్ పోసి మొత్తం కలపాలంట. నాకు తెలియకేంటంటే హ్మ్. గుడ్లు కొట్టేసేసాననమాట. కలవడానికి కొంచెం టైం పట్టింది వాటికి. కారం, ఉప్పు ఇదంతా చేయడానికి. నేను కొంచెం ధనియాల పొడి గూడా యాడ్ చేశానండి. మా అమ్మేస్తే అసలు ఎగ్ నీసు వాసనే రాదు. నేనేస్తే ఏంటి అదో టైప్ ఆఫ్ స్మెల్ ఒస్తదనమాట. అంతా చెత్తా చెదారం మొత్తం ఏస్తాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పొడి మసాలా అయినా సరే స్మెల్ ఒస్తది. నాకు నీసు వాసన అనేది కొంచెం ఫోబియా ఉందనమాట. ఎగ్ వాసన పడదు. అందుకని జెప్పేసి స్మెల్ ఒస్తా ఉంటది. ఇది మామూలుగా ఎగ్ దోసేసినా, ఆమ్లెట్ ఏసినా, ఎగ్ కర్రీలోనైనా నాకు ఆ రోజు మొత్తం కడుపులో తెములుతా ఉంటది. అన్నం తినబుద్ధి కాదనమాట. ఆ ముక్కులో స్మెల్ ఒస్తా ఉంటది. ఎగ్ స్మెల్. అస్సలు చిరాకు మామూలు చిరాకు గాదు నాకు ఎగ్ అంటే. కానీ తప్పదు గదా! మా బాబు కోసం అని జెప్పేసి ఇంక మొత్తం ఎగ్‌ని, ఉప్పు, కారాన్నయితే కలిపేసేసి మంచిగా అయితే ఆమ్లెట్ ఏసాను. కానీ ఆమ్లెట్ మా బాబు సగం తినేసి, సగం ఇంక మా వారైతే తిన్నారనమాట. తనేంటంటే మా బాబు కొంచెం కొంచెంగా తింటాడండి. పాపం ఎక్కువగా తినలేడు తను. ఆ బ్యాగ్ గూడా మొయలేకపోతున్నాడు. బాగా బరువైపోయాయనమాట బుక్స్. నేనే ఇట్లా పట్టుకుంటే పైకి గోడ నొప్పి బాగా వచ్చేసింది. అసలు అన్ని బుక్స్ ఎలా మోస్తారా పిల్లలు అనిపిస్తుందనమాట. బాగా ఎక్కువగా అయిపోయినాయండి బుక్స్ కూడా. మనం చదువుకునేటప్పుడు కొన్ని బుక్సే ఉండేయి. పాపం వీళ్ళకి బోలెడన్ని బుక్స్ అనమాట. ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకా తనకైతే రైస్ అయితే పెడుతున్నాననమాట. ముందు రైస్ ఒకటే పెట్టకూడదంటండి. చనిపోయిన వాళ్ళకి రైస్ పెట్టి తర్వాత కర్రీస్ పెడతారంట. మనం ఎవరికైనా సరే కర్రీస్ పెట్టిన తర్వాత రైస్ అనేది పెట్టాలి. ప్లేట్‌లో ఏదో ఒక పచ్చడో, కర్రీ ఏసో పెట్టాలంట. నాకు తెలీదు. ఇంక తెలియక ఇన్ని రోజులు అట్లా చేశాననమాట. ఇప్పుడు కొంచెం మనకి ఆహ్, చూసాననమాట వీడియో ఒకటి. చూసి ఇంకా ఇట్లా అయితే పెట్టాననమాట. ఇంకా వేరే ప్లేట్‌లో ఏసిన ఆమ్లెట్ అయితే తీసుకెళ్ళి మా బాబుకైతే ఇస్తున్నాను. తను సగం తిని సగం వదిలేసాడనమాట ఆమ్లెట్ కూడా. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే గనుక నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.